Nobody can stop this flow. Hallelujah. 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 ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్దాం ఈ మాట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మరలా చెప్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. చూడండి, ఈ అధ్యాయం రాసిన అధ్యాయం దగ్గరికి వెళ్దాం రండి. ఈ మాటలు, ఈ వచనం రాసిన అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం మనం ఈ మాటలు చదువుతున్నాం. ఇప్పుడు ఇదే అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. హల్లెలూయా. ఏమని చెప్తున్నారు? అరణ్యంలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఆలకించండి, వినండి. అరణ్యంలో లేకపోతే అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఏమనట? ఏమని? అరణ్యంలో ఎలా ప్రకటిస్తున్నాడట? యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని. ఈ వాక్యం ఎవరిలో నెరవేరింది? ఈ వాక్యం ఎవరిలో నెరవేరింది? ఆలోచించండి. బాప్తిస్మిచ్చే యోహానులో నెరవేరింది. మనం దానికి సాక్షులమే. లేఖనాలు చదువుతున్నప్పుడు మనం దానికి సాక్షులమే. ఇప్పుడు చదవండి 40వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనములు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. స్తోత్రం. కొన్ని కీలకమైన విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా ఈరోజు పరిశీలిద్దాం. దేవుడు, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. పలకండి, ఏమని? నా జనులను నా ఓదార్చుడి, జనులను ఓదార్చుడి. నా జనులను ఓదార్చుడి. నా జనులను ఓదార్చండి అని దేవుడు సెలవిస్తున్నారట. ఏమని చెప్పమంటున్నారు తెలుసా? యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. కొంచెం జాగ్రత్తగా వినండి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఎందుకట?
ఆమె యుద్ధ కాలం సమాప్తమాయెను. అప్పుడు ఒక ప్రశ్న, ఎప్పుడు ప్రేమగా మాట్లాడమంటున్నారు? యుద్ధ కాలములోన, యుద్ధ కాలం సమాప్తమైనాకనా? అది యుద్ధ కాలం సమాప్తమైన తర్వాత నా జనులను ఓదార్చండి. యుద్ధ కాలం సమాప్తమైన తర్వాత నా జనులతో ప్రేమగా మాట్లాడండి. హల్లెలూయా. ఇంకొక మాట, ఆమె దోష రుణము తీర్చబడెను. ఆమె దోషము చేసిన కాలం, దాని యొక్క రుణం తీర్చబడిందట. అప్పు తీరిపోయిన తర్వాత ఎంత రిలాక్స్గా ఉండొచ్చో అంత రిలాక్స్ అవుతున్న పీరియడ్ అట. గనుక నా జనులను ఓదార్చండి. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం రెండింతలు పొందెనను సమాచారం ఆమెకు ప్రకటించుడి. ఎవరి చేతి వలన ఆమె తన పాపముల నిమిత్తం రెండింతలు పొందెను? యెహోవా చేతి వలన. గమనించండి, అపవాది చేతి వలన కాదండి. నా జనులు అని దేవుడు పలికారు. నా జనులు అని దేవుడు పలుకుతున్నారు. ఇది అర్థం చేసుకోవడానికి ఇంకొక వచనం కూడా చదువుదాం. ఇదే అధ్యాయం 9వ వచనం చూడండి. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, వింటున్నారా? సియోను. హలో, ఎవరిని పిలుస్తున్నారు? సియోను పలకండమ్మా. అందరూ పలకండి, గట్టిగా పిలవండి. సియోను అని పిలవండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? సువార్త ప్రకటించుచున్నదానా. ఏం చేయమంటున్నారో తెలుసా? ఉన్నత పర్వతం ఎక్కుము. ఆమేన్, ఆమేన్. వింటున్నారా? yes. హల్లెలూయా. ఏమని పిలుస్తున్నారు? సియోను, హలో, సువార్త ప్రకటించుతున్నదానా. ఏం చేయమంటున్నారు? ఉన్నత పర్వతం ఎక్కుము. హల్లెలూయా. 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 ఏమెక్కాలట? ఉన్నత పర్వతం. ఉన్నత పర్వతం ఎక్కమన్నారు. మీకు గుర్తుందా? ఉన్నత పర్వతం, పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే ఎవరెక్కగలరు? ఎవరక్కడ నివాసం ఏర్పాటు చేసుకోగలరు? ఎవరు అక్కడ ఉండగలరు? వింటున్నామా? గడిచిన దినాలుగా వింటున్నాం. అమ్మా, నువ్వు ఈ సువార్త ప్రకటించాలి అంటే నీకు కాలములు అర్థం అవ్వాలి. నువ్వున్న స్థలంలో నుండి, నువ్వున్న సమయము నుండి నీకు కాలములు అర్థం కావు. ఈరోజు నువ్వు ఒక విషయం గమనించు. నువ్వు ఉన్నత పర్వతం ఎక్కడానికి రా. రండి, ఎక్కుదాం. ఎక్కారా? రైట్.
అక్కడి నుండి ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. రెడీయా? We are ready. రెడీ. ఆమెన్. Yes. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్. అబ్రహాం దగ్గరికి కానీ వెళ్ళి, అబ్రహాం గారు మీ సంతానమును ఫరో సైన్యం విసిగిస్తున్నాడు, మీ సంతానమును ఫరో వెట్టి పనులు చేయడానికి చాలా మందిని అధికారుల్ని నియమించాడు, వాళ్ళు మీ సంతానాన్ని విస్తరింపకుండా ఆపాలని ప్లాన్ చేశారు, ఎవరి ద్వారానైతే ఆ గోషేను దేశమునకు వెళ్ళారో ఆ యోసేపేమో చచ్చిపోయాడు, నీ సంతానం ఇలా కష్టపడుతుందయ్యా అని గనక చెప్పితే అబ్రహాం గారు ఏమంటారో తెలుసా? నాకు తెలుసు. Hallelujah. ఎందుకు? వాక్యం నన్ను దర్శించి దర్శనములో నాకు పిల్లలు లేక ముందే పిల్లలు కలగబోతున్నారని, ఆ సంతానం విస్తరించబోతున్నారని, ఆ విస్తరించిన జనాంగం 4వ తరం వారు మరలా ఇక్కడికి వస్తారని, 400 సంవత్సరములు బాధపడతారని నాకు దేవుడు ముందుగానే చెప్పారు అంటారండి. ఎవరు? అబ్రహాం గారు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈరోజు నువ్వు అబ్రహాం బిడ్డగానే ఉన్నావా నాన్న? నీ దగ్గరికి ఒక ఇష్యూ తీసుకుని వచ్చి ఇలా గనక అడిగితే, ఇదిగో నీకు తెలుసా ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అంటే ఒక సమాధానం నీ దగ్గర ఉందా? నాకు తెలుసు అని. అవునా? అయ్యయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అని కంగారు పడిపోతున్నావా? నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వే కంగారు పడిపోతే నువ్వు కొండలో ఎక్కుతావు, ఏమని ప్రకటిస్తావు? నేను కదల్చబడను అని గనక చెప్పగలిగితే, నేను కదల్చబడను అని గనక నిలవబడగలిగితే, నేను కదల్చబడను అనే అనుభవంలో గనక ఉంటే అప్పుడు కదా నువ్వు ప్రకటించగలవు. ఏమని ప్రకటించగలవు? యెరూషలేముతో ప్రేమగా మాట్లాడగలవు. ఎలా మాట్లాడగలవు? నీ యుద్ధకాలం సమాప్తమైందని చెప్పగలవే. ఎప్పుడు చెప్పగలవు? అసలు యుద్ధం ఏంటో నీకు తెలిస్తే కదా. ఆ కాలం కంప్లీట్ అయ్యిందని నువ్వు గ్రహిస్తే కదా నాన్న చెప్పగలవు. యెరూషలేము నీకు దోషము చేసిందన్నదే గుర్తుంటది తప్ప, యెరూషలేము దోషంగా ప్రవర్తించినందుకు దానికి 2 దేవుడు ఆల్రెడీ దాని పాపముల నిమిత్తం ఆయన చేతి వలన 2 దానికి ఆల్రెడీ దొరికిందన్న విషయం నీకు తెలిస్తే కదా నువ్వు ప్రకటించగలవు. శ్రేష్టమైన గ్రహింపు నీవున్న చోట నుండి చూస్తే కనపడదు, అర్థం కాదు. నీవు ఎక్కడికి ఎక్కాలి తెలుసా? ఉన్నత స్థలమునకు. నీ ఉన్నత స్థలమునకు ఎక్కిన తర్వాత దేవుడు చూపిస్తున్న విషయములు నీవు చూడగలుగుతావు. అప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదు నీకు అర్థమవుతుంది.
ఎప్పుడు ప్రేమగా మాట్లాడాలి, ఎప్పుడు గద్దించాలి, నీకు అర్థమవుతుంది. సియోను, వింటున్నావా? సువార్త ప్రకటించుచున్నదానా, వింటున్నావా? హల్లెలూయా. దోషము తీర్చబడెను. ఇప్పుడు ప్రేమగా మాట్లాడమని ప్రభు పిలుస్తున్నారు. యెరూషలేము ఎలా మాట్లాడుతుందో తెలుసా? నేను పాపములో ఉన్నప్పుడు, దోషములో ఉన్నప్పుడు నాకు సమాధానం రాలేదు అనొచ్చు. ఎందుకు? దోషము తీర్చబడింది, కానీ ఇంకా ఎత్తైన కొండ ఎక్కలేదు కదా. హలో, యెరూషలేముకు సువార్త ప్రకటించమంటున్నారండి. ఇవన్నీ కూడా ఎవరిలో నెరవేర్చబడ్డాయి? ఏవి ఇవన్నీ? చూడండి, 1, 2 వచనాలు మనం ఏవైతే చదివామో అవి పూర్తిగా నెరవేర్చబడలేదు. ఫిజికల్గా ప్రతి మాట ఇంకా కంప్లీట్ అవ్వలా. ఒక్కొక్క విశ్వాసిలో ఇది నెరవేర్చబడుతూ వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? దయచేసి గ్రహిద్దాం. మన దోషములు తీర్చడానికి ప్రభు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. మన పాపములు తీర్చడానికి ప్రభు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. నిందారహితులుగా, నిరపరాధులుగా నిలబెట్టడానికి ప్రభు మనల్ని ఒక ప్రయాణం గుండా తీసుకుని వెళ్తారు. గర్వముగా ఉన్నప్పుడు గర్వము అణుస్తారు, అణిగిపోయినప్పుడు దేవుడు లిఫ్ట్ చేస్తారు. గర్విష్ఠుల గర్వమును అణుస్తారు. అంతెందుకు, ఉన్నత స్థలం మీదకి ఎక్కాను, నివాసం ఏర్పాటు చేసుకున్నాను, ఆహాహా నన్ను ఇంకెవరు ఏం చెయ్యలేరు అని గనక గర్విస్తే అక్కడి నుంచి దేవుడు తోసేస్తారు. ఏం చేస్తారండి? పక్షిరాజు తన పిల్లలను గూడు చెరిపి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఉన్న అనుభవం కాదండి అది. వ్యత్యాసం ఉంది. దేవుడే ఆ ఉన్నత స్థలము నుంచి పంపించేస్తారు, ఇంకెక్కలేరు. ఈ ఉన్నత స్థలములు ఎక్కాలంటే యెహోవా యొద్ద నుంచి వస్తున్న బలము వలన మాత్రమే సాధ్యం. వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండు దేవుడు నీకు గ్రహింపచేస్తే తప్ప చాలా విషయములు సత్యం అర్థం కాదు. ఎందుకు తెలుసా? మర్మమైనది ఏదీ లేదు కదా అనుకుంటున్నా, అప్పటి వరకు ఆయన సన్నిధిలో కదిలిన అపవాదికి ఉన్న ఫీలింగ్ అది ఏంటి? నాకు మర్మమైనది ఏదీ లేదు అని. కానీ వానికి కూడా మరుగుపరచి ప్రభు అనేక కార్యములను దాచిపెట్టి ఉంచారు. అవన్నీ కూడా పొందుకోవడానికి ఒక సెలక్షన్ జరుగుతుంది నాన్న భూమి మీద. ఏమి జరుగుతుంది? భూమి మీద ఒక సెలక్షన్ జరుగుతుంది. భూమి మీద ఒక సెలక్షన్ జరుగుతుంది. చెప్పండి అన్నమాట. భూమి మీద ఒక సెలక్షన్ జరుగుతుంది.
ఒక ఎత్తైన కొండ మీద నుండి ఇంకా ఎత్తులో నుండి ఆయన సన్నిధిలో నుండి దిగి వస్తున్న పట్టణమును చూపించారే. ఆ పట్టణములో నివసించాలంటే ఇప్పుడు ప్రజెంట్ భూమి మీదకి అవన్నీ అర్థమవ్వాలంటే నువ్వు ఇప్పుడు ఉన్నత స్థలమే ఎక్కాలి. యెహోవా ప్రకటిస్తున్నదేంటో గ్రహించాలి. యెహోవా ఏమని ప్రకటిస్తున్నారు, ఎందుకు ప్రకటించమంటున్నారు అర్థమవ్వాలి. లేకపోతే జరిగే డ్యామేజ్ ఏంటో తెలుసా? నువ్వు ప్రేమగా మాట్లాడమన్నప్పుడు కోపంగా మాట్లాడతావు. నువ్వు ఓదార్చమన్నప్పుడు ఓదార్చలేవు. నువ్వు దోష రుణం తీరిపోయిందని దేవుడు ఎంచిన తర్వాత నువ్వు దోషములను లెక్క పెడతావు. ఆయన పాపములను పరిహరించిన తర్వాత నువ్వు పాపములను ఎంచుతావు. ఎవరు ఫూల్ అండి? అప్పుడు ఎవరండి ఫూల్ అవుతారు? అప్పుడు యెహోవా పక్షంననే నేను నిలబడ్డాను అనుకుంటూ మనమే ఫూల్ అయిపోతాం. మనమే ఫూల్ అవుతాం. దయచేసి అర్థం చేసుకోండి. ఉన్నత స్థలమునకు ఎందుకు దేవుడు ఎక్కమంటున్నారంటే అక్కడ నుంచి నీకు 2 విషయములు చూపిస్తారు. అందరు చెప్పండి, నాకు 2 విషయములు కనపడాలి అని. నాకు 2 విషయములు కనపడాలి. ఏం కనపడాలి అంటే, 1 నీ ఎర కనపడాలి, 2 నీ శత్రువు కనపడాలి. హల్లెలూయా. 1 నీ ఎర కనిపిస్తుంది, 2 నీ శత్రువు కనిపిస్తాడు. ఆమేన్. ఎర అంటే ఆహారం. నువ్వు దేనిని వేటాడి చేజిక్కించుకొని భుజించాలో నీకు కనిపిస్తుంది. ఈ ఆహారమును కొంచెం లోతుగా పరిశీలించగలిగితే దేవుని చిత్తము చేయుటయే ఆహారం. చెప్పండి అన్నమాట. దేవుని చిత్తము చేయుటయే ఆహారము. వేరే ఆహారం ఏది కూడా ఆత్మకి ప్రయోజనకరం కాదు. లోకపరంగా మనం చూస్తున్న ఆహారం శరీరానికి పుష్టి కలుగజేస్తుంది. కానీ దేవుని చిత్తం చేయుట అనే ఆహారం ఆత్మకి పుష్టి కలుగజేస్తుంది. వెల్ బ్యాలెన్స్డ్ డైట్, ఇంకా అనేక డైట్లు ఉన్నాయి కదా. హై ప్రోటీన్ డైట్, హై రిచ్ ఐరన్ డైట్, నువ్వు ఏ డైట్లన్నా చెప్పు, అన్నీ శరీరానికి సమతుల్యంగా అన్ని పోషకాలు ఇస్తూ ఉంటుంది. అలా అంత శ్రద్ధ ఆత్మకి ఇవ్వాలి. నీకు ఆయన చిత్తం ఏంటో తెలియకపోతే ఏం చేస్తావు? పక్కవారిని అడగండి, నీకు ఆయన చిత్తం ఏంటో తెలియకపోతే ఏం చేస్తావు అని అడగండి. ఆయన చిత్తం ఏంటో తెలియకపోతే ఏం చేస్తాం? ఏం చేస్తావు తెలుసా? పైన చెప్పబడిన మాట జాగ్రత్తగా వినండి. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అని చెప్తున్న సమయం ఆయన జనులను ఏడిపిస్తావు. నా జనులకు ఇలాగు ప్రకటించు అని ప్రభువు చెప్పినట్టుగా చెప్పకుండా
మన చిత్తంలో మనం ఏదైనా ప్రకటిస్తే ఎవరు దోషంలో పడతారు? మనమే. ఎంత డేంజర్ జోన్ తెలుసా ఇది? ఎంత డేంజర్ జోనో తెలుసా ఇది? అపవాది యొక్క తంత్రం నిన్నటి దినాన్ని మనం చూసుకున్నాం. 3వ భాగం యొక్క నక్షత్రములను తోకతో త్రోసివేసే ఒక భయంకరమైన తంత్రం. పడవేయాలనుకున్నాడా? పడవేశాడా? అది అంటే 3వ భాగం నక్షత్రాలు వాని ప్రలోభాలకు పడిపోయారనే కదా, వాని మోసంలో పడిపోయారనే కదా. నువ్వు ఈరోజు తప్పించుకోవాలి, అనేకుల్ని ఆమేన్. తప్పించాలి. ఆమేన్. అంటే ఎత్తైన కొండ మీద నీకు శత్రువు కనపడాలి. ఆమేన్. శత్రువు ఎట్నుంచి వస్తున్నాడు, శత్రువు ఎలా రాబోతున్నాడు, ఏం అటాక్ జరగబోతుంది నీ కండ్లకు కనిపిస్తాయి. అప్పుడు ఏం చెయ్యాలో ప్రభు చెప్తారు. యుద్ధం యెహోవాది. నీకు యుద్ధం కూడా కనిపిస్తుంది, ఆమేన్. జయించామా లేదా అని కూడా కనిపిస్తుంది. సమస్తము నీకు గ్రహింపులోనికి దేవుడు తీసుకొస్తారు నాన్న. హల్లెలూయా. 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 నీవు అలసిపో, సొమ్మసిల్లిపో, పరిగెత్తుతూనే ఉంటావు. నీ పరుగును ఎవరు ఆపలేకుండా పరిగెత్తుతూనే ఉంటావు. నువ్వు పరిగెడుతున్నప్పుడు నా డెస్టినేషన్ వైపు పరిగెడుతున్నానా లేదా అని చెక్ చేసుకోవా? ఏదైనా పరిగే కదా అని ఎటు పడితే అటు పరిగెడతావా నానా? డెస్టినేషన్ వైపు పరిగెడతావు. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. నివాసం ఏర్పరచుకోవాలని మీరు ఆశిస్తున్నారు. ప్రభా నీకు వందనాలు 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 రాజా. ప్రభా నా తండ్రి యేసయ్య, నాయన మా ఎర ఏంటో ప్రభా నాయన మా శత్రువు ఎవరో మేము గ్రహించేలాగున నా తండ్రి మేము ఎంతో మెలకువ కలిగి నాయన ఎలాంటి బుద్ధిహీనతను అనేక విచారం ఇది ఏ మోసమైన గర్వమైన లేని వారముగా ప్రభా నాయన మేము కంప్లీట్ గా నాయన మీ రక్తంతో కడగబడి పవిత్రపరచబడిన వారమే మీ దృష్టిలో నాయన మేము యోగ్యులుగా నిలిచి నా తండ్రి వేసే ఆ ఎత్తైన స్థలంలోనే నివాసం ఏర్పరచుకొని అక్కడ నుండి నాయన వేసే మరి మీ ప్రణాళికను చూడగలిగిన కృప మాకు ఇవ్వండి. ఆ గ్రహింపును మాకు ఇవ్వండి. ఆ యొక్క కన్నులు, ఆ గ్రహింపును, ఆ హృదయమును నాయన ఆ స్పిరిచువల్ ఎదుగుదలను మాకు దయచేయండి. వేసేయ మీరే కృప చూపించండి. ఏ మోసంలో వాడి ప్రలోభంలో అపవాది ప్రలోభంలో మేము పడిపోయాము వీళ్ళేసేయ ప్రభా నాయన ఏసయ మరి నా తండ్రి ఏసని సన్నిధికి వస్తున్నాం ప్రభా నాయన మా యొక్క డెస్టినేషన్ మేము గుర్తుపట్టి ఆ డెస్టినేషన్ వైపు మేము పరిగెత్తాలి, కానీ గురి లేని పరుగు మేము ఎప్పుడు కూడా పరిగెత్తకుండా కృపణను గ్రహించండి ప్రభా. సమస్తమును మీరు గ్రహింపులోకి తీసుకుని వస్తానని చెప్పిన దేవానికి వందనాలు ప్రభా. నీకు స్తుతి స్తోత్రములు నాయన. నాయన ఏసయ మరి నాయన యుద్ధం సమీపిస్తున్నప్పుడు నాయన ఆ యుద్ధంలో ఎలా నిపుణత సాధించాలో, ఎలా గెలవాలో మాకు నేర్పండి. శత్రువుని నాయన వేసే ఎదిరించిన వారమే నాయన యుద్ధ వీరులుగా జయించిన వారమే నాయన నీ ఉన్నత స్థలంలో స్థిరమైన నివాసం కలిగిన వారమే దేవుడు మా కుటుంబంలో నిలబడాలని నివసించాలని ఆశిస్తాం. అయా అట్టి కృపను మాకు దయచేయమని ఈ పర్వతం వచ్చి నీ యొక్క ఆ హై ప్లేసెస్ లో నేను నివసించే కృపను ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి,
ఇలా గనక మనం వెళ్ళకపోతే ఉన్న డేంజర్ జోన్ మనకు అర్థమైంది కదా. మరి ఈ మాటలను రాయించి, ఏ మాటలను? యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలం సమాప్తమాయెను, ఆమె దోష రుణం తీర్చబడెను అని చెప్పారు కదా. మరి నా ప్రశ్న, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళము చేయుడి అని చెప్పుతున్న సమయం ఇది. నెరవేర్పులోనికి వస్తున్న సమయం. జాగ్రత్తగా వినండి. యోహాను గారు విషయంలోనే కదా ఇది నెరవేర్చబడింది, అవునా? మరి అటువంటప్పుడు యెరూషలేమును చూసి ప్రేమగా మాట్లాడారా? లేదు. యెరూషలేమును చూసి యుద్ధకాలం సమీపమైంది అన్నారా? సమాప్తమైంది అన్నారా? నీ దోష రుణం తీర్చబడింది అన్నారా? లేదు. లేక సర్ప సంతానమా అన్నారా? సర్ప సంతానమని. అంటే ప్రకటించమన్నది ప్రకటించలేదా? ఏం జరిగింది? హలో, అంటే ఈ మాటలు నెరవేర్చబడుతున్న సమయానికి ఇంకా దోషము చేయుచునే ఉంది. ఎవరు? యెరూషలేము. కమాన్, అర్థమవుతుందా? యెరూషలేముతో యేసు ప్రభు గారు ప్రేమగా మాట్లాడారా? ఎలా మాట్లాడారు? యెరూషలేముతో సూటిగా యేసు ప్రభువే చెప్పిన మాట, ఆ పట్టణానికే చెప్పిన మాట. ఎలా చెప్పారు? యెరూషలేమా, యెరూషలేమా అని పిలిచారా? చెప్పండమ్మా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారా? ఏమన్నారు? రండి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చదవండి. ముప్పై 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. స్తోత్రం. గమనిస్తున్నారా? యెరూషలేము మీద మోపబడుతున్న నేరం, దోషారోపణ ఏంటి? ప్రవక్తలను చంపుచును వస్తున్న దానా, నీ యొద్దకు పంపిన వారిని నువ్వు రాళ్లతో కొడుతూ ఉన్నావు. కోడి తన రెక్కల కిందకు తీసుకున్నట్లుగా నీ పిల్లల్ని నేను ఎన్నిసార్లు తీసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు ఒప్పుకోట్లేదు. మీరు ఒప్పుకోట్లేదు. అర్థం, మీరు నా మాట వినట్లేదు. చెప్పండి, ఏం చేయట్లేదు? మీరు నా మాట వినట్లేదని చెప్పండి. మీరు నా మాట వినట్లేదు. అదేనండి ప్రాబ్లం. అదే ప్రాబ్లం. మీరు నా మాట వినట్లేదు. నా మాటను ప్రవక్తల ద్వారా పంపిస్తే
అది వినట్లేదు. మళ్ళీ అబద్ధ ప్రవక్తలను అయితే చేర్చుకుంటారు. మీ వద్దకు నా మాటను ప్రవక్తల ద్వారా పంపిస్తే వాళ్ళని మాత్రం రాళ్లతో కొడతారు. మీకు వాళ్ళు అక్కర్లా. మీ చేతిలో బోల్డ్ అని రాళ్ళు ఒక్కొక్కటి వేసి వాళ్ళ ప్రాణములను విసిగిస్తారు. వాళ్ళని గాయపరుస్తున్నారు. అందుకే యెరూషలేముతో ఏం చెప్పారు ఆఖరికి ప్రభు ఆ రోజు? ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. అంటే యెరూషలేమును విడిచిపెట్టినట్టుగా చెప్తున్నారండి. ఎంతవరకు చూడండి, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరు అని మీతో చెప్పుచున్నాను. ఫిజికల్గా వీరు హోసన్నా హోసన్నా అని పాడుతూ తిరిగారు. కానీ నిజానికి వీరు అలా చెప్పబోతున్న ఒక కాలం రాబోతుంది. పలకండి అన్నమాట. వీరు అలా చెప్పబోతున్న కాలం రాబోతుందని చెప్పండి. వీరు అలా చెప్పబోతున్న కాలం రాబోతుంది. చూడాలనుందా ఆ కాలం? ఆమేన్. ఎంతమందికి చూడాలనుంది? ఆమేన్. ఒకళ్ళు ఇద్దరు అంతే. అందరు మ్యూట్లు తీసి చెప్పండి, నాకు చూడాలని ఉంది అని. నాకు చూడాలని ఉంది. ముగ్గురు నలుగురు ఐదుగురే నిద్రపోకుండా ఉన్నారా? మిగిలిన వాళ్ళందరూ నిద్రపోతున్నారా? లెగండి, మత్తు వదలండి ప్లీజ్. ఎలర్ట్ అవ్వదాం. ఇది చాలా క్రూషియల్ పీరియడ్ ఆఫ్ టైం అండి. ఎందుకంటే కాలములు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఎందుకంటే ప్రతి ప్రవచనం నెరవేర్పులోనికి వస్తున్న అంత్యకాలంలోకి మనం వచ్చేసాం. ఇంకా సమయం ఉందిలే అనుకునే కాలంలో మనం లేం. సడన్గా ప్రసవ వేదనలు ఎలా అయితే సడన్గా ఒక గర్భిణీ స్త్రీకి స్టార్ట్ అవుతాయో వేదనలు, అలా అన్నీ కూడా జరగబోతున్నాయి. అన్నిటికీ సిద్ధమైంది. ఇంకా ఇప్పుడు కూడా మనం టైం ఉందిలే, జాప్యం చెయ్యొచ్చులే అనుకునే సమయం కాదండి. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. చాలు. ఇదిగో ఈ కాలమేనండి. ఈ కాలం గురించే ఈ వచనాలు రాయించారు. ఏ వచనాలు? 40వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఆమె యుద్ధ కాలం సమాప్తమైంది. ఆమె దోష రుణం తీర్చబడింది అని చెప్తున్నారే. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం రెండింతలు పొందెను అనే సమాచారం ఆమెకి ప్రకటించండి అని చెప్తున్నారే. ఆ సమయం ఇది. ఎందుకంటే యేసు ప్రభు మెస్సయ్య అని నమ్మని వారు ఈ 1260 దినములు వారు నమ్మబోతున్నారు. వారు అరణ్యమునకు పారిపోయిన తర్వాత ఏదైతే
ఐగుప్తు నుండి బయటికి వచ్చి 40 సంవత్సరాలు తిరిగి వారు ఆయన మాట వినలేకపోయారో, ఆయన మహిమను కనుగొనలేకపోయారో, ఆయన మీద సణిగారో గొణిగారో, ఇవన్నిటికీ కూడా ఆపోజిట్లో 42 నెలలు ఎలా 1260 దినములు వాళ్ళు అలా ఉండబోతున్నారు. ఎలా ఉండబోతున్నారో చెప్పనా? నీళ్లు లేనప్పుడు సణిగారే, ఇప్పుడు నీళ్లు లేకపోయినా పర్వాలేదు నువ్వుంటే చాలంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మాంసం లేకపోతే సణిగి గొణిగి మోషేని విసిగించారే, ఇప్పుడు అలా ఉండరండి. మాకు మాంసం వద్దు, ఏది వద్దు, నువ్వుంటే చాలు అంటారు. ఆమేన్. నువ్వు కావాలని వెతుకుతారు. వారికి అటువంటి దినములు విధింపబడ్డాయి. అనిపించచ్చు వారికి ఇలా ఉంటే నాకేంటి అని. అమ్మా ఏమనిపించచ్చు? వారికి ఇలా ఉంటే చెప్పండి వారికి ఇలా అయితే నాకేంటి అని చెప్పండి. వారికి ఇలా అయితే నాకేంటి? అంతే కదా, మనకు అలాగే అనిపించవచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనములు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. 6వ వచనం. ఈ మర్మమేదనగా 6వ వచనము. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారునై ఉన్నారనున్నదియే. హల్లెలూయా. చూడండి, యూదులతో పాటు ఒక శరీరంలో సాటి అయిన అవయవములుగా వాగ్దానంలో పాలివారవుతారు అనేదే మర్మమట. ఇప్పుడు చెప్పండి, అప్పుడు ప్రయాణం కూడా సమానంగా ఉండదా? ట్రీట్మెంట్ కూడా సమానంగా ఉండదా? వాగ్దానం ఒకటైనప్పుడు హెచ్చరిక ఒకటి ఉందదా? వాగ్దానం ఒకటే అయినప్పుడు కండిషన్స్ ఒకటే అవ్వదా? చెప్పరే. సమాన వారసత్వం ఆ మాట ఉందా? యూదులతో పాటు సమాన వారసులు ఉందా లేదా? చూడండి. ఉంది. యూదులతో పాటు సమాన వారసులు అవుతారు అన్నది నిజమే అయితే సమానంగా ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. హల్లెలూయా. మన దోషములను పరిహరించే సమయం, ఆయన మాట వినని కాలం ఆయన ఏం చేస్తారు చూడండి. ఈ ప్రయాణంలో ఒకసారి 4వ వచనం, యెషయా 44 వచనం ఒకసారి చూడండి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. హలో, ప్రతి కొండలాగా
ఎత్తుగా ఉన్న స్థితి ఉంటే దాన్ని అణిచేస్తారు. ఏమీ లేని దీన స్థితిలో ఉంటే లిఫ్ట్ చేస్తారు. ఎందుకు ఇలా? వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఎందుకిలా? యెహోవా మహిమ బయలుపరచబడును. ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. మనం శరీరులైతే ఇది చూస్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, ఆయన చిత్తం మన దోషములను తీర్చి మన యుద్ధకాలమును సమాప్తపరచి మనతో ప్రేమగా ఉండాలని. ఆ ప్రాసెస్లో మనం వంకరగా ఉంటే చక్కబరుస్తారు, మనం కరుకుగా ఉంటే సమానంగా చేస్తారు, మనం పర్వతం వలె గర్వించుకొని ఎత్తుగా ఉంటే మళ్ళీ అణిచివేస్తారు, మనం దీన స్థితిలో అట్టడుగున పెంటకుప్ప మీద ఉన్నట్టుగా భయంకరమైన స్థితిలో ఉంటే లిఫ్ట్ చేస్తారు. ఏదైనా చేసి ఆయన మనల్ని క్రమపరుస్తారు. చెప్పండి అన్నమాట. ఏదైనా చేసి ఆయన మనల్ని క్రమపరుస్తారు. హల్లెలూయా. క్రమపరిచేది దేనికి అంటే ఆయన ఉన్నతమైన కొండ ఎక్కడానికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఒకసారి, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ రోజున చూడండి, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. అప్పుడు ఏమని ప్రకటించమన్నారో కూడా రేపటి దినాన్ని చూద్దాం. ఏం వచనాలు చూద్దామంటే, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వుల వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. ఈ విషయాలను రేపు చూద్దాం. కానీ ఈ రోజుకి మనం ప్రార్థన చేసుకోవాల్సిన విషయం, ఆయన ఉద్దేశం మనకు అర్థం అవ్వాలి. ఆయన యెరూషలేము వారితోనే ఇంత గొప్ప ప్రణాళిక పెట్టి అబ్రహాం దగ్గర నుంచి ఇంకా కొనసాగిస్తూ రానున్న కాలంలో కూడా ఏం జరగబోతుందో చూపిస్తే, ఆయన వారి పట్ల ఎలాంటి వాగ్దానం కలిగి ఉన్నారో దానికి సమాన వారసత్వం కలుగజేసిన ఈ అన్యులకు కూడా ఆయన సమానముగానే ట్రీట్మెంట్ కూడా ఉంచి ఉంటారు కదా అన్న విషయం ఈరోజు గ్రహింపులోకి తెచ్చుకొని, ఒక మాటలో చెప్పాలంటే జాగ్రత్త పడదాం. ఒకరితో ఒకరు చెప్పండి, జాగ్రత్త పడదామని. జాగ్రత్త పడదాం. ఆయన ఇశ్రాయేలీలనే విడిచిపెట్టకపోతే అన్యజనులు మనల్ని వదులుతారా నాన్న? ప్రార్థన చేసుకుందాం మరి. అక్క.